జిల్లా కొండేపి నియోజకవర్గంలోని మర్లపాడు గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహచర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి హోంమంత్రి వంగడపూడి అనితతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి రవికుమార్ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఎన్నికల్లోనే ఇవ్వగలమని, వైసీపీ అధికారంలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు విమర్శించారు. నలుగురు మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 15 మంది అనుకున్నాం. బాబు గారు రావట్లేదు జరిగిన అవమానానికి. మేము 15-16 మంది అసెంబ్లీకి ఏమాత్రం సంకకుండా వాళ్ళు 150 మంది ఉన్నా సరే ఒక్కరోజు కూడా తీసుకెళ్ళకుండా మేము వెళ్ళి పోరాటం చేశాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీ అందరూ సహాయ సహకారాలు తీసుకుని అధికారంలో తీసుకొచ్చాం. వాళ్ళు 11 మంది గెలిచారు. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వని కోరుకుంటాము. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, మేము కాదు. కనుక వాళ్ళకి ధైర్యం లేదు, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే తిరిగిపోతున్నలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఎన్ని పార్టీలు ఎంతమంది వచ్చినా సరే తెలుగుదేశం పార్టీని చెక్కు చెదరకుండా వాళ్ళు నిలబడిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం. రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఇవాళ కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనం అనుకున్న కార్యక్రమాలు అన్ని కూడా పోలవరం కట్టాలి, రాజధాని నిర్మించుకోవాలి, గ్రామాల్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయాలి, అన్ని చేయాలి. మనం ఇచ్చిన హామీలు కూడా అన్ని నెరవేర్చాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వర్షం వస్తుంది. పొద్దున్న ఎండలో తిరిగాము. కరెక్ట్ గా మంచి వాళ్ళు మంచి చేశారు కాబట్టి సమాజానికి వాళ్ళ విగ్రహావిష్కరణ వర్షం కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరొకసారి